అండి. నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ, ఎండిఎస్ ప్రోస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ ఎంకే డెంటల్. మన ఎంకే డెంటల్ వచ్చి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మియాపూర్, కేపీహెచ్బి, ప్రగతి నగర్ అండ్ నల్లగండ్ల. నేను ఇవాళ మీకు చెప్తున్న టాపిక్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క కాస్ట్ ఏంటి, మన మార్కెట్లో ఉన్న వేరియస్ రకాలున్న ఇంప్లాంట్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. సో ఫస్ట్ అసలు డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి? సో డెంటల్ ఇంప్లాంట్ అనగా ఏమీ లేదంటే ఒక చిన్న స్క్రూ ఎక్కడైతే మనకి పన్ను లేదో అక్కడ మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో డెంటల్ ఇంప్లాంట్ అనేది ఏ సందర్భాల్లో పెట్టుకుంటాము అని అంటే ఎక్కడైతే పన్ను పుచ్చిపోయి మనం ఆ పన్నుకి ట్రీట్మెంట్ చేయలేమో, లేదంటే పన్ను లేని చోట డెంటల్ ఇంప్లాంట్స్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అందరూ నార్మల్గా వచ్చి నార్మల్ అడిగే ప్రశ్న ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్ యొక్క కాస్ట్ ఎంత? ఇది చాలా మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు అడిగే ప్రశ్న. సో ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్ ఎలాగైతే మన మార్కెట్లో చాలా కార్స్ ఉన్నాయో అలానే మన డెంటల్ ఇంప్లాంట్ అనేది కూడా మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 100 to 200 బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దిస్ 200 బ్రాండ్స్ జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో 3 రకాలుగా డివైడ్ చేసి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ సిస్టమ్ అని అంటాము, నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొరియన్ సిస్టమ్ అని అంటాము, థర్డ్ వచ్చేసరికి అమెరికన్ సిస్టమ్ అని అంటాము. సో ఈ 3 బ్రాండ్స్ గా డివైడ్ చేసి ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క దానికి ఎందుకు కాస్ట్ వేరియేషన్ అనేది కూడా క్లుప్తంగా చెప్తాను. సో ఫస్ట్ అందరు అడిగే ప్రశ్న ఏంటి, డెంటల్ ఇంప్లాంట్ కాస్ట్ ఎంత అంటే బేసిక్ ఇంప్లాంట్ వచ్చేసరికి 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది మిడిల్ ఈస్ట్ సిస్టమ్. మనకి అమెరికన్ సిస్టమ్ దాకా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 65,000 to 70,000 పర్ ఇంప్లాంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు నన్ను ఇప్పుడు అడగచ్చు, సార్ ఎందుకు ఒక్కొక్క ఇంప్లాంట్ కి ఇంత వేరియేషన్ ఉంటుంది? సో దీని గురించి మీకు చెప్పాలంటే ఫస్ట్ ఇంప్లాంట్ అనేది టైటానియం అనే మెటీరియల్ తో చేయబడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టైటానియం అనేది ప్యూర్ టైటానియమా లేకపోతే అందులో జనరల్ గా టైటానియంలో గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్రేడ్స్ ఇంకా కంపెనీ వాళ్ళు వాడే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క టైప్స్ లో కాస్ట్ వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చి మీకు చెప్పింది ఏంటి, మిడిల్ ఈస్ట్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ లో మన మార్కెట్ లో ఉన్న ఇంప్లాంట్స్ ఏంటంటే జనరల్ గా నోరిస్ ఇంప్లాంట్, బయోలైన్ ఇంప్లాంట్, ఆల్ఫా బయోన్ ఇలాంటి వేరియస్ రకాల ఇంప్లాంట్స్ ని జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో వాడేది ఏంటి అని అంటే గ్రేడ్ 4 టైటానియం ఇంప్లాంట్. నోరిస్ ఇంప్లాంట్ వచ్చేసరికి గ్రేడ్ 63 టైటానియం ఇంప్లాంట్ అని చెప్తా ఉంటాం. సో దీని కాస్ట్ వచ్చేసరికి 20,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిస్టమ్ వచ్చేసరికి కొరియన్ సిస్టమ్ ఆఫ్ అన్ ఇంప్లాంట్స్ అని అంటాము. మన మార్కెట్ లో వేరే రకాలుగా ఉన్నాయి. మేజర్ గా యూజ్ చేసేవి ఆస్టమ్ ఇంప్లాంట్స్, డెన్షమ్ ఇంప్లాంట్స్, డియో ఇంప్లాంట్స్, ఇవన్నీ కొరియన్ సిస్టమ్ ఆఫ్ ఇంప్లాంట్స్ అని అంటాము. ఇది ఈచ్ ఇంప్లాంట్ వచ్చేసరికి 35,000 నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ టాప్ మోస్ట్ బ్రాండ్ ఆఫ్ అన్ ఇంప్లాంట్స్ అని చెప్తాము. దాన్ని నోబుల్ బయోకేర్ ఇంప్లాంట్స్ లేదు అంటే జిమ్మర్ ఇంప్లాంట్స్ అని అంటాము. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. సో ఇవి ఒక ఇంప్లాంట్ వచ్చి 60,000 to 70,000 దాకా అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత వేరియేషన్? సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎలాగైతే ఒక కార్లో బేసిక్ కార్ వచ్చేసరికి నానో కానీ మారుతి 800కి మనము ఆడి ఆర్ బెంజ్ కార్తో కంపేర్ చేస్తే ఎంత వేరియేషన్ అనేది ఉంటుందో మన ఇంప్లాంట్స్ లో కూడా ఆ కంపెనీ వాళ్ళు వాడే రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ ఆ ఇంప్లాంట్ లో వాడిన టైటానియం మెటీరియల్ వల్ల కాస్ట్ వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు ఏ ఇంప్లాంట్ అనేది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అనేది ఏంటి అని అంటే మీ బోన్ యొక్క కండిషన్ చూసి మీకు ఆ పండుకి ఇంతకుముందు బాగా ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంటే బోన్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మీ డెంటల్ డాక్టర్ చూసి మీకు ఎగ్జాక్ట్గా ఏది బాగుంటుందో అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. సో మీకు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఏ సందేహాలు ఉన్నా మన ఎంకే డెంటల్ కానీ మీకు దగ్గరలో ఉన్న క్లినిక్స్ కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.